హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్‌బీఐ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. కేవలం తెలుగు చదవడం, రాయడం రావాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆఫీస్ అటెండర్ జాబ్‌లకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మన హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 572 వేకెన్సీస్ కోసం ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూస్తే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ కంపెనీ నేమ్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ జాబ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ పోస్ట్‌లకు సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూస్తే టోటల్ పోస్ట్ చూసారు కదా! 52,572 పోస్టులకు కేటాయించడం జరిగింది. పర్మనెంట్ జాబ్‌ల కోసం అయితే రిలీజ్ చేశారు. మొత్తం 18 ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే 18-25 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. 46,029 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ సాలరీ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15థ్ జనవరి 2026 నాడు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 04 ఫిబ్రవరి 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దరఖాస్తులు అయితే ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి opportunity.rba.org.in/లో అయితే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూస్తే మొత్తం 572 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఫ్రెండ్స్ 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎస్ఎస్‌సి మ్యాట్రిక్యులేషన్ అయితే చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. స్టేట్ ఆర్ సెంట్రల్ పాలిటెక్నిక్ ఫాలింగ్ అండర్ ద టెరిటోరియల్ జ్యుడిషియల్ ద రిక్రూటరీ ఆఫీస్ టు విచ్ హి అప్లయింగ్ అని మెన్షన్ చేశారు. 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎస్ఎస్‌సి మ్యాట్రిక్యులేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మంత్లీ సాలరీ చూసినట్టయితే ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసి 46,029 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎలాంటి హెచ్ఆర్ఏ అయితే ప్రొవైడ్ చేయడం లేదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఫస్ట్ ఏజ్ వచ్చేసి 01/01/2026 నాటికి అయితే 18-25 ఇయర్స్ నిండాలి అని మెన్షన్ చేశారు. ఆ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 01/01/2008 నుంచి 02/01/2001 మధ్య జన్మించిన అభ్యర్థులు అయితే ఈ ఈ రిజిస్ట్రేషన్‌కి, ఈ జాబ్‌కి, ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. వాళ్ళు మాత్రమే అర్హులు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ ఎక్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే ₹50 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుంది. 18% జీఎస్టీ ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹450 అయితే కేటాయించడం జరిగింది. ప్లస్ 18% జీఎస్టీ అని ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! అవి చార్జెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అయ్యైతే డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్టయితే సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూస్తే క్యాండిడేట్స్ ప్రీవియస్‌లీ షార్ట్ లిస్టెడ్ ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ అయితే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎల్‌పీటీ టెస్ట్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి rpa.org.inలో అయితే అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. ఎలాంటి అదర్స్ వెబ్‌సైట్ నుంచి అయితే అప్లై చేసుకోరాదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జనవరి 15, 2026 నాడు అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, డెడ్‌లైన్ వచ్చేసి ఫిబ్రవరి 4, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి వేకెన్సీస్ చూసినట్టయితే డీటెయిల్స్ చూసినట్టయితే హైదరాబాద్‌లో మొత్తం నోటిఫైడ్ వేకెన్సీస్ ఉంటాయి కదా! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి చూసినట్టయితే మొత్తం 36 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ప్లస్ పీడబ్ల్యూడీ వాళ్ళకి మొత్తం చూసినట్టయితే 4 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా! వాళ్ళకి చూసినట్టయితే మొత్తం 7 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 46,000 చిల్లర జీతం ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అక్కడి నుండి ఒకసారి వెళ్లి చెక్ చేయండి.
మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.